నమస్కార. ఇప్పుడు మనం అర్ధాలంకారాల్లో అతి ప్రధానమైనటువంటి శ్లేషాలంకారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లేషాలంకారం యొక్క నిర్వచనం చూద్దాం. నానార్థ సంశయ శ్లేష వర్ణ్యావర్ణ్యో భయాత్మక. నానార్థ సంశయ శ్లేష. శ్లేష అంటే నానార్థ సంశయం, అంటే ఎక్కడ ఒక పదానికి ఒకటి కాకుండా ఎక్కువ అర్థాలు వస్తాయో దాన్ని శ్లేష అంటాం. అంటే మామూలుగా పదానికి ఒక అర్థం వస్తుంది, అలా కాకుండా ఇక్కడ ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ అర్థాలు వస్తాయి. ఆ పదాలతో కూడినటువంటి అలంకారాన్ని శ్లేషాలంకారం అంటాం. Where words intended to convey more than one meaning are used, it is called శ్లేషాలంకార. దీన్ని పన్ అంటాం ఇంగ్లీష్లో. ఇది మూడు రకాలుగా ఉంటుంది: వర్ణ్య, అవర్ణ్య, ఉభయాత్మక. వర్ణ్యం అంటే ప్రస్తుతం, అవర్ణ్యం అంటే అప్రస్తుతం, ఉభయాత్మక అంటే ఒకటి ప్రస్తుతం రెండోది అప్రస్తుతం. కాబట్టి ఈ శ్లేషాలంకారంలో ఉండేటువంటి శ్లేష అప్పుడు పనికొస్తే దాన్ని ప్రస్తుతం అంటాం, అప్పుడు పనికి రాకపోతే అప్రస్తుతం అంటాం. ఒకటి పనికొచ్చి ఒకటి పనికి రాకపోతే ప్రస్తుత అప్రస్తుతం అంటాం. అంటే ఒకటి రిలవెంటు, ఇంకోటి ఇర్రెలవెంటు, మూడో దాంట్లో ఒకటి రెలవెంట్గాను రెండోది ఇర్రెలవెంట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుత శ్లేష, దీన్ని ప్రకృత శ్లేష అని కూడా అంటాం. అంటే ఇక్కడ వర్ణించేటువంటి శ్లేష రెండు రెలవెంటే. సర్వదో మథవః పాయాత్తు సయో గంగాం అధీధరత్ అనే వాక్యం ఉంది. యహ ఎవడైతే అగం పర్వతాన్ని, గాం భూమిని, అధీధరత్ ధరించాడో, సహ అటువంటి, సర్వదః సమస్తం ఇచ్చేటువంటి, మాధవ విష్ణువు పాయాత్ రక్షించుగాక. యహ ఎవడైతే అగం అంటే పర్వతాన్ని, గాం భూమిని, అధీధరత్ ధరించాడో, సహ అటువంటి, సర్వదః సమస్తం ఇచ్చేటువంటి, మాధవ విష్ణువు పాయాత్ రక్షించుగాక. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. యహ ఎవడైతే గంగాం గంగను, అధీధరత్ ధరించాడో అటువంటి, ఉమాధవ శివుడు సర్వదా ఎల్లప్పుడూ పాయాత్ రక్షించుగాక. యహ ఎవడైతే గాం గంగాం గంగను, అధీధరత్ ధరించాడో అటువంటి, ఉమాధవ అంటే శివుడు సర్వదా ఎల్లప్పుడూ పాయాత్ రక్షించుగాక. సర్వదః మాధవ అని ఒక చోట, సర్వదా ఉమాధవ అని ఇంకో చోట. అలాగే అగం గాం అని ఒక చోట, గంగాం అని ఇంకో చోట. ఈ విధంగా ఈ పదం రెండు రకాలుగా మనకి అర్థం ఇచ్చింది. కాబట్టి ఇది శ్లేషాలంకారం. ఈ రెండు మనకి పనికొస్తాయి. విష్ణుస్తుతి, శివస్తుతి రెండు జరుగుతుంది. కాబట్టి ఇది ప్రకృత శ్లేష. ఇంకా అప్రకృత శ్లేష ఒకటి ఉంటుంది, అది ఒకటి చూద్దాం. అబ్జీన త్వన్ముఖం తుల్యం హరిణాహిత శక్తిన. అబ్జీన త్వన్ముఖం తుల్యం హరిణాహిత శక్తిన అని వాక్యం. త్వన్ముఖం
నీ యొక్క ముఖము అబ్జేన పద్మము చేత తుల్యం సమానమైనది. ఒక నాయకుడు నాయకుతో అంటున్నాడు, నీ ముఖం పద్మంతో సమానము. ఇక్కడ హరినాహిత శక్తిన అని ఒక పదం ఉంది. హరిణ అంటే లేడి చేత, ఆహిత శక్తిన అంటే సంబంధం కలిగినటువంటి అబ్జేన. అబ్జము అంటే ఇక్కడ అప్పు నీటి నుంచి జా పుట్టింది, చంద్రుడితో అని ఒక అర్థం. ఇంకో అర్థంలో హరిణ అంటే సూర్యుని చేత ఆహిత శక్తిన సంబంధం కలిగినటువంటి, అబ్జేన నీటి నుంచి పుట్టినటువంటిది అని ఒక అర్థం. కాబట్టి ఇక్కడ ఈ శ్లేష ముఖ్యం కాదు, ఇక్కడ పద్మమే ముఖ్యం. నీ ముఖం పద్మలా ఉంది అని ఆ నాయకుడు నాయకుతో అంటున్నాడు. కాబట్టి ఇక్కడ శ్లేష రెండు అప్రస్తుతాలే, అప్రకృతాలే. ఇది అప్రకృత శ్లేష. ఇక మూడో రకం ఏంటంటే ప్రకృతాప్రకృతాలు. ఒకటి పనికొస్తుంది, ఇంకోటి పనికిరాదు. అంటే ఒకటి రెలవెంట్, ఇంకోటి రెలవెంట్ కాదు. అది ఎలా ఉంటుంది చూద్దాం. ఉచ్చరత్ భూరి కీలాలై సుశుభే వాహినీపతి. ఉచ్చరత్ భూరి కీలాలై సుశుభే వాహినీపతి. వాహినీపతి అంటే సేనానాయకుడు. ఉచ్చరత్ స్రవించుచున్నటువంటి భూరి కీలాలై రక్తపు ధారణ చేత సుశుభే ప్రకాశించను అని అర్థం. ఇదే వాక్యానికి ఇంకో అర్థం కూడా ఉంది. వాహినీపతి అంటే సముద్రుడు, ఉచ్చరత్ పైకి ఎగిసిపడుతున్నటువంటి భూరి కీలాలై అంటే కెరటముల చేత సుశుభే ప్రకాశించుండను. ఇక్కడ ఒక అర్థం సేనానాయకుడని అర్థం, ఇంకో దానికి సముద్రుడని అర్థం. ఇక్కడ సేనానాయకుడు అనేటువంటిది ప్రకృతం, రెలవెంట్. అది అంటే ఒక కవి ఒక సేనానాయకుడిని పొగుడుతూ ఈ మాట చెప్పాడు. ఆయన యుద్ధంలో వీరోచితంగా పోరాడి రక్తధారలతో ఇంటికి వచ్చాడు. అతన్ని వర్ణిస్తూ కవి చెప్పింది. ఇది ప్రస్తుతం అంటే రెలవెంట్. ఇది దీని ఇంకో అర్థం ఏంటంటే సముద్రం. సముద్రం కూడా కెరటాలతో ఎగిసిపడుతూ ఉంటుంది. అది అర్థం వచ్చింది కానీ అది ప్రస్తుతం కాదు. ఎందుకంటే కవులు సేనానాయకుడిని వాడిని పొగుడుతారు కానీ సముద్రాన్ని వాడిని పొగడు. కాబట్టి ఇక్కడ ఈ ప్రస్తుతంలో సేనానాయకుడు ముఖ్యం కానీ సముద్రం ముఖ్యం కాదు. సేనానాయకుడు ప్రకృతము అంటే ప్రస్తుతము, సేనానాయకుడు అంటే సముద్రుడు అప్రకృతం. ఇక్కడ ప్రకృత అప్రకృత శ్లేష. ఈ విధంగా శ్లేషాలంకారం ఉంటుంది. ముఖ్యంగా శ్లేషాలంకారం అంటే ఎక్కడ రెండు కంటే ఎక్కువ అర్థాలు, ఒకటి కంటే ఎక్కువ అర్థం అంటే రెండు అర్థాలు లేదా రెండు కంటే ఎక్కువ అర్థాలు వస్తాయో దాన్ని శ్లేష అంటాం. ఆ శ్లేష మూడు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతము, అప్రస్తుతము, ప్రస్తుతము. ఎక్కడ ఆ పదాల ద్వారా వచ్చేటువంటి శ్లేష రెలవెంట్ అవుతుందో అది ప్రస్తుత శ్లేష, ఎక్కడ రెలవెంట్ కాదో అది అప్రస్తుత శ్లేష, ఎక్కడ ఒకటి రెలవెంట్ అయి ఇంకోటి రెలవెంట్గా ఉండదో అది ప్రస్తుత శ్లేష. ఈ విధంగా శ్లేషాలంకారం మూడు విధాలుగా ఉంటుంది. ఈ శ్లేషాలంకారం చాలా ముఖ్యమైనది. ఈ శ్లేషాలంకారంతో మన పూర్వీకులు ఎన్నో అత్యద్భుతమైన కావ్యాలు రచించారు. ఉదాహరణకి రాఘవ పాండవీయం, ఇది రెండు అర్థాలు వస్తాయి. మొదటిసారి చదివితే రామాయణం వస్తుంది, రెండోసారి చదివితే మహాభారతం వస్తుంది. దీన్ని తులసిరాజని ఇంకొక ఆయన యాదవ రాఘవ పాండవని రచించాడు. అంటే మొదటిసారి చదివితే భారతం, రెండోసారి చదివితే రామాయణం, మూడోసారి చదివితే భాగవతం వస్తుంది. దాన్ని కూడా కాదని ఒక ఆయన నల యాదవ రాఘవ పాండవని రాశాడు. అంటే నాలుగు అర్థాలు. మొదటిసారి చదివితే రామాయణం, రెండోసారి చదివితే భారతం, మూడోసారి చదివితే భాగవతం, నాలుగోసారి చదివితే నల చరిత్ర. ఈ విధంగా అనేక అర్థాలు వచ్చేటువంటి గొప్ప గొప్ప కావ్యాలు రచించారు. వీటన్నిటి కారణం ఈ శ్లేషాలంకారమే. కాబట్టి ఈ శ్లేషాలంకారం చాలా ముఖ్యమైన అలంకారాల్లో ఒకటి. నమస్కారం.